చూడండి మునిగేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెంకటయాత్రి. సో ఇదైతే నెక్స్ట్ వీడియో అనమాట. కర్ణాటక వెస్ట్ కోస్ట్లో లాస్ట్ వీడియో అనమాట ఇది. సో మనం అయితే మురుడేశ్వర్ హైవే మీద నుండి గోకర్ణ వెళ్తున్నాం. సో నేనైతే రాత్రి బస్సు అయితే ఎక్కాను మురుడేశ్వర్ హైవే బయట గోకర్ణకి. మీరు మ్యాప్లో చూసినట్టయితే గోకర్ణ దగ్గర బీచ్లు ఉన్నాయి. మనం కాకినాడ వాళ్ళం కదా, బీచ్లు చిన్నప్పుడే అన్నీ తిరిగాం. సో మనం బీచ్లు కాకుండా ఇంకేం చూడగలం. ఇక్కడ మీరు చూస్తే ఫారెస్ట్ ఏరియా కనిపిస్తుంది చూసారా, ఇక్కడ ఒక కేవ్స్ ఉన్నాయి, యానా కేవ్స్ అనమాట, యానా గృహలు. ఆ కేవ్స్ ఏంటి, అవి ఎలా ఉంటాయి, అక్కడ 2-3 వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. అవే ఎక్స్ప్లోర్ చేయాలి గోకర్ణలో. బీచ్లు అవి రెగ్యులర్గా ఎక్స్ప్లోర్ చేసేవే. అయినా మీకు బీచ్ ఇష్టం అంటే వెళ్ళండి, నేనైతే వెళ్ళొద్దు అని చెప్పట్లేదు. సో నా డీల్ ఇది కాబట్టి నేను కుమ్తా అనే విలేజ్లో స్టే చేశాను. సో కుమ్తా అనే టౌన్లో నేనైతే బైక్ రెంటల్స్ కోసం అయితే వచ్చాను. ఇక్కడ ఇది ఒక బైక్ రెంటల్ స్టోర్ అనమాట. నేను వీకెండ్లో వెళ్ళడం వల్ల ఏ బైక్స్ లేవు, ఇది ఒకటే మిగిలింది. ఇంకా దీన్నే తీసుకోవాలి, తప్పదు. సో బైక్ అయితే చూసుకున్నాను, ఎంత ఉంది, కండిషన్ ఎలా ఉంది, మనం తీసుకునేటప్పుడు స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయి అన్నీ రికార్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మన స్టేట్ కాదు, భాష రాదు, వాదించలేము మనం. సో మీరు స్క్రాచెస్ అన్నీ రికార్డ్ చేసుకోండి బైక్ రెంటల్ తీసుకునేటప్పుడు. ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే. అలాగే కిలోమీటర్ రీడింగ్ కూడా నోట్ చేసుకోండి. ఈ అన్న అయితే మంచి ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఈ బైక్ రెంటల్ డీటెయిల్స్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను, అన్నతో వినండి. గోకర్ణ టెంపుల్లో లోకల్ బైక్ రెంటల్, లో బడ్జెట్ మీ దగ్గరే. ఓకే. సో మనమైతే యాక్టివా బండి వేసుకుని కుమ్తా టౌన్ నుంచి ఘాట్ రోడ్ మీదుగా ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతూ యానా కేవ్స్కి అయితే వెళ్తున్నాము. సో ఇదంతా ఫుల్ ఆఫ్ ఘాట్ రోడ్ అనమాట. ఆ రేడియోమీటర్ స్పీడోమీటర్ చూసారు కదా, బండి స్పీడ్ 20 కూడా దాటట్లేదు, అంత అప్పు ఉందన్నమాట. ఈ బైక్స్ ఇంకా అలా రేసిస్తూనే ఉండాలి. చూడసా 15 స్పీడ్ అంతే. డౌన్ ఈజీగా దిగిపోవచ్చు, కానీ అప్పు మాత్రం చాలా అప్పు ఉంది. చల్లగా ఉంది, అంత ఎండగా ఉన్నా సరే చాలా చల్లగా ఉంది. ఇది వెస్టర్న్ ఘాట్స్ కదా, నేను వెళ్ళిన సీజన్కి అంత వింటర్లో వెళ్ళాను. ఇది ఈ యానా కేవ్స్ ఎంట్రన్స్ రీచ్ అవ్వడం ఒక ట్విస్ట్ ఉంది, తర్వాత చెప్తా. వచ్చేసాం మన చేస్తున్న యానా కేవ్స్. గోకర్ణ నుంచి నియర్లీ 60 కిలోమీటర్ల దూరంలో యానా కేవ్స్ ఉంది. లోపలికి ఎంట్రీ టికెట్ అయితే 10 రూపాయలు ఉంది. 10 వెళ్ళి చూద్దాం. ఇంత దూరం ఘాట్ రోడ్లో ఆఫ్ రోడింగ్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ లోపలికి వెళ్ళడానికి మనకే కాదు, మన వెహికల్ కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. బైక్ అయితే 10 రూపాయలు, కార్కి అయితే 40 రూపాయలు అనమాట. ఇంకా అలా టారిఫ్ కట్టేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బండి అయితే పార్కింగ్లో పెట్టేసాము. ఇక్కడ కూడా మన తెలుగు బళ్ళు డామినేషన్ ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని ఏపీ అండ్ తెలంగాణ బళ్ళు అయితే కనబడ్డాయి. ఎక్కడ ఉంటారు చెప్పండి మన తెలుగు వాళ్ళు, మనకు ప్లేస్తో పని లేదు, వెళ్ళిపోవడమే. ఇంకా లోపలికి అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. ఇది ప్లేన్ ఒక వాక్ అనమాట, ఫారెస్ట్ వాక్, అప్ డౌన్ అలాగేం ఉండదు. ఆ కేవ్స్కి వెళ్ళాక కొన్ని కేవ్స్ లోపలికి వెళ్ళాలి. సో ఈజీగా నడిచేయచ్చు. అదండి, నడిచేద్దాం. చాలామంది యానా కేవ్స్ వెళ్ళేటప్పుడు ఒక తప్పు అయితే చేస్తారు. నేను తమ్నెయిల్లో పెట్టింది కూడా అదే. ఆ తప్పు ఏంటి, ఏం తప్పు చేస్తారు, దానివల్ల మనకు వచ్చే నష్టం ఏంటి, డీటెయిల్గా చూద్దాం. వచ్చేసాను యానా కేవ్స్. ఎవరో అలా చెక్కి పెట్టేసినట్టు బొమ్మలు ఉంటాయి చూసారు, ఆ బొమ్మ అలా చెక్కి పెట్టినట్టు ఉన్నాయి గృహలు. సో ఈ గృహ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ కూడా సేమ్ ఎంట్రీ టికెట్. ఇందాక ఎంట్రీ టికెట్ పార్కింగ్కి, ఇక్కడ ఎంట్రీ టికెట్ లోపల కేవ్స్ లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ కింద ఏదో టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దర్శించుకుని మఠమ్మ టెంపుల్ ఇది, అట్నుంచి అంటే కేవ్స్ లోపలికి అయితే వెళ్తాం. సో ఈ కేవ్ లోపలికి వెళ్ళడానికి ఛార్జ్ అయితే చూసారు కదా 10 రూపాయలు, ఎక్కువ లేదు. నేను 50-100 ఎడతాడు అనుకున్నాను, 10 రూపాయలు పర్వాలేదు. ఇలా మెట్లు ఎక్కుంటూ కేవ్ లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా లోపలికి అయితే ఉన్నాయి మెట్లు. మీ కేవ్ దగ్గర అవుతుంది కొట్టి గబ్బిలాల స్మెల్ అయితే వస్తుంది, ఎందుకంటే అది చీకటి కేవ్ కదా. అమ్మో, దగ్గర అవుతున్నాయి చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో గబ్బిలాలు, నాచు పట్టేసి చాలా చాలా దరిద్రంగా ఉంది. ఇది హానెస్ట్ రివ్యూ. కాకపోతే మీరు నేచర్ లవర్స్ అయితే ప్రతిదీ నచ్చితే కనుక మీరు ఎంజాయ్ చేస్తారు దీన్ని. అంత పెద్ద గృహల్లో ఆ వాసనలు ఎక్కువసేపు ఉండలేకపోయాను నేనైతే. చూడండి ఎలా ఉందో. చూసారు కదా లోపలికి వచ్చేసరికి ఎంత చీకటిగా అయిపోయిందో. చిన్న వెలుగు నుంచి ఎండ అయితే వస్తుంది బయటికి. ఆ ఎండ నుంచే మొత్తం ఈ కేవ్స్లో అన్నీ కనబడుతున్నాయి. ఎక్కడ చీకటి ఉంటే అక్కడ గబ్బిలాలు. మీకు అంతా గబ్బిలాలు వాసన, అదేదో చాలా రోత వాసన. ఇదే మనకి యానా కేవ్స్ అంటారు. ఇక్కడ ఈశ్వరుడు వరం పొందిన భస్మాసురుడు తన చేయిపై తానే చేపెట్టుకుని బూడిదైన తర్వాత ఆ బూడిదతో ఈ కొండలన్నీ న్యాచురల్గా ఫామ్ అయిన స్థల పురాణం చెప్తుంది అనమాట. చాలా పెద్ద కొండలు ఇది. పదండి చూద్దాం. అర్థమైంది కదా, భస్మాసురుడు భస్మం అంటే బూడిదతో ఏర్పడిన కొండలు ఇవి.
చూసారా గ్రోలు ఎంత పెద్దగా ఉన్నాయో, మొత్తం పైన అంతా గబ్బిలాల సౌండ్ వినిపిస్తుంది. ఈ కేవ్లో నాకు ఏమైనా నచ్చిన విషయం ఏమైనా ఉందంటే ఆ చిన్న చిన్న కన్నాల నుంచి సన్ రైజ్ అయితే లోపలికి రావడం. చిన్న సన్ రైజ్ వల్ల మనకి కేవ్స్లో ఎంత వెలుగైతే వస్తుందో చూసారు కదా, ఇంత హైట్లో ఉన్నాయి ఆ కన్నాలు కూడా, పైకి ఎక్కడికో ఉన్నాయి. సో ఆ చిన్న చిన్న కన్నాల వల్లే వెలుగైతే వస్తుంది. వెలుగులాని ప్రాంతంలోనే గబ్బిలాలు అనేవి గూళ్ళు కట్టుకుని సెటిల్ అయిపోయాయి. సో మ్యాక్సిమం కొండ అయితే అంత వెలుగు వస్తుంది, కానీ మార్నింగ్ టు ఈవినింగ్ అయితే రాదు. అమ్మో, అసలు ఇక్కడ నడవాలన్నా సరే వీలు కావట్లేదు, అంత చాలా నేరోగా ఉన్నాయి అన్నమాట కొండలో. కానీ ఎంత మనిషి అయినా దూరేస్తాడు. బాగున్నాయి, తర్వాత బాగుంది. ఫస్ట్లో గబ్బిలాలు కంపు కొట్టినా సరే, తర్వాత ముందుకు వెళ్ళే కొద్దీ కొద్దిగా ఏదో నేచర్కి దగ్గర అవుతున్నా ఫీలింగ్ అయితే ఉంది. సో ఇప్పుడు అసలు యానా కేవ్స్ ఎలా చేరుకోవాలి, ఎటు నుంచి వెళ్తే మనకు బెనిఫిట్ ఏంటో చూద్దాం. సో మీరు ఇక్కడ మ్యాప్లో చూస్తున్నారు యానా కేవ్స్. సో నేను కుమ్తా విలేజ్ నుంచి ఇలా బండి వేసుకుని ఇలా యానాకి అయితే వచ్చేసాను అని అనుకుంటున్నారేమో, కానీ నేను ఈ రూట్లో రాలేదు. ఈ రూట్ని అవాయిడ్ చేసేసాను. మీరు కూడా ఈ రూట్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీరు పక్కన విభూతి ఫాల్స్ కవర్ చేయాలంటే సౌత్ గేట్ నుంచి రాకుండా నార్త్ గేట్ నుంచి రావాలి. సో అప్పుడే మీరు విభూతి ఫాల్స్ కవర్ చేయగలరు. చాలామందికి ఈ విషయం తెలియక సౌత్ గేట్ నుంచి వచ్చేసి నేను విభూతి ఫాల్స్ ఎలా వెళ్ళాలి అని తిరిగి అడుగుతున్నారు. సో నేను చూపించిన రూట్లో అయితే మీరు నార్త్ గేట్ కొండ అయితే రండి, యానా కేవ్స్కి విభూతి ఫాల్స్ అయితే కవర్ చేయొచ్చు ఈజీగా. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ నుంచి యానా కేవ్స్ నుంచి విభూతి ఫాల్స్ పెడుతున్నాను. సో హార్డ్లీ ఇట్ ఈస్ షోయింగ్ ఒక మీకు 20 నిమిషాలు అయితే చూపిస్తుంది మనకి. సో ఇలా అయితే వెళ్ళిపోవచ్చు. అదే నేను సౌత్ గేట్ నుంచి విభూతి ఫాల్స్ పెడితే చూడండి, 9 కిలోమీటర్లు కాస్త 66 కిలోమీటర్లు అయింది ఘాట్ రోడ్లో. చూసారు ఎంత తేడా వచ్చేసిందో. చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది మీరు వేరే గేట్ తీసుకుంటే. సో మీరు ఈ ట్రిక్ తెలుసుకున్నారు కాబట్టి మీ గోకర్ణ వెళ్ళే ఫ్రెండ్స్తో అయితే వీడియో షేర్ చేయండి, వాళ్ళ చేత సబ్స్క్రైబ్ కొట్టించండి. వామ్మో, ఈ విభూతి ఫాల్స్ వెళ్ళే రోడ్డు ఏంద్ర ఎంత ఘోరంగా ఉంది. అసలు రోడ్డే కాదు ఇది, మట్టి దెబ్బలు, రాళ్ళు, రప్పలు. చూసారా కారు కూడా అయిపోయింది, ముందుకు వెళ్ళట్లేదు. అంటే ఎదురు కారు వస్తుంది అనుకోకండి, రాళ్ళు రప్పలకి ఇంజిన్ హీట్ ఎక్కిపోయింది. నా బండి కూడా ఆగిపోయి వెనకాల మనిషి దిగితే కానీ బండి ముందుకు వెళ్ళాలి. చూసారు ఎంత మట్టి లేస్తుందో. వచ్చేసామండి విభూతి పార్కింగ్కి. ఇక్కడ కూడా ఒక ఎంట్రీకి ఎంతో కొంత 30-60 వచ్చేసి లోపలికైతే నడవాలి. ఇది 4 కిలోమీటర్ల ట్రెక్. ఇది మొత్తం అప్ అనమాట, అప్ ఎక్కాలి. సో ఇలాగా మెట్లు కూడా ఉండవు, ఈ చెట్లు పొట్లు కొమ్మలు ఆ దారిని కూడా వెళ్ళాలి. ఇంత దూరం నడుస్తున్నాం కదా మనం, ఏమన్నా వర్త అనిపించేలా అనిపిస్తుంది. చూసారా ఆ వాటర్ ఫాల్ సౌండ్స్కి, యూత్ చిల్లింగ్ చేసే సౌండ్స్కి ఫుల్ ఎక్సైట్మెంట్ వచ్చి నేను దిపా. ఇక్కడ కొంతమంది మన ఛానల్ ఫాలో అయ్యే ఫ్యాన్స్ అయితే వచ్చి సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పారు. అదిరిపోయిందండి వాటర్ ఫాల్, చల్లగా ఉంది, సూపర్. అసలు చాలా వాటర్ ఫాల్స్కి వెళ్ళాను కర్ణాటకలో, హెబ్బే ఫాల్స్ అని, జెరీ ఫాల్స్ అని. కానీ విభూతి ఫాల్స్ అనేది ఒక డిఫరెంట్ వైబ్ ఉంది. అంటే ఆ వాటర్ కూల్నెస్కి ఫ్రెష్గా అనిపించింది వాటర్ చాలా. మీరు కూడా కంపల్సరిగా గోకర్ణ వచ్చినప్పుడు విభూతి ఫాల్స్ని మిస్ చేయకండి. చూసారు కదండి యానా కేవ్స్ అండ్ విభూతి ఫాల్స్ రెండు ఒక రోజులో కవర్ చేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ గోకర్ణ టౌన్లో ఉన్న శివాలయంగా అయితే వెళ్తున్నాము. ఇది చాలా ప్రసిద్ధి కాంచిన గోకర్ణ క్షేత్రము. దీని లింకింగ్ వీడియో మురుదేశ్వర్ ముందు వీడియోలో మీరు చదవచ్చు టెంపుల్ గురించి. మీరు వెళ్తే చతుర్దశి నాడు వెళ్ళడానికి ట్రై చేయండి. ఒక బిల్వపత్రం అన్న మారేడు దళం పెట్టడానికి ట్రై చేయండి శివలింగం మీద. సో చతుర్దశి నాడు క్రౌడ్ అయితే ఫుల్గా ఉంటారు ఇలాగా. సో ఇక్కడితో బ్లాగ్ అయితే అయిపోయింది. సో వెస్ట్ కోస్ట్ నుంచి నేను అయితే ఇంకా డైరెక్ట్ బెంగళూరు వెళ్ళిపోతున్నాను. ఇది గోకర్ణ రోడ్ రైల్వే స్టేషన్. ఎంత ఖాళీగా ఉందో చూసారా. అదండి ఈ సిరీస్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ముందు వీడియోలు వెస్ట్ కోస్ట్లో ఇంకేం చూసినా అన్నీ చూడండి.